నిజామాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ బకాయిల లెక్కలు తేల్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 44 మిల్లర్ల బకాయిలు 254 కోట్ల 62 లక్షలుగా తేలింది. ప్రభుత్వ బకాయిలు చెల్లించలేక మిల్లర్లు పరారీలో ఉన్నారు. వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. బకాయిలు రాబట్టడంలో అధికారులు విఫలమయ్యారు. ధాన్యం అమ్ముకున్న దందాలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షకీల్ మిల్లులో 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆస్తుల అటాచ్మెంట్ కు రంగం సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ బకాయిల లెక్కలు తేల్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 44 మిల్లర్ల బకాయిలు 254 కోట్ల 62 లక్షలుగా తేలింది. ప్రభుత్వ బకాయిలు చెల్లించలేక మిల్లర్లు పరారీలో ఉన్నారు. వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రయోగించి అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. బకాయిలు రాబట్టడంలో అధికారులు విఫలమయ్యారు. ధాన్యం అమ్ముకున్న దందాలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షకీల్ మిల్లులో 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆస్తుల అటాచ్మెంట్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గత ప్రభుత్వంలో 44 మిల్లర్ల బకాయిలు 254 కోట్ల 62 లక్షలుగా ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం అయితే తేల్చింది. ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? కస్టమ్ మిల్లింగ్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల రూపాయలు బియ్యాన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కదారి పట్టింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన కస్టమ్ బిల్లింగ్ కి సంబంధించి బియ్యం అంతా కూడా ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టించారు. ఇందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఏకైక మైనార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బోధనకి చెందిన షకీల్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న రైస్ ఏదైతే ఉందో రీసైక్లింగ్ చేయకుండా ఏదైతే కాకినాడ పోర్టుల ద్వారా అక్కడ నుంచి పంపించడం జరిగింది. ఈ రైస్ అంతా కూడా పక్కదారి పట్టిస్తారు. ప్రస్తుతం నేను ఒక రైస్ మిల్ చూపెడతాను. ఆ రైస్ మిల్ సంబంధించి రైస్ మిల్ నడవకుండా కూడా ఈ రైస్ మిల్ పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నుంచి బియ్యాన్ని ఇస్తున్నారు. నేను వెంటనే చూస్తున్న రైస్ మిల్ తో ఇదే రైస్ మిల్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే వానాకాలం యాసంగికి సంబంధించిన పంట ఏదైతుందో పంట తర్వాత బియ్యాన్ని రీసైకిల్ చేస్తామని చెప్పి కేవలం ఏదైతే మనం చూస్తున్న రైస్ మిల్ ఏదైతుందో ఈ రైస్ మిల్ కి సంబంధించి ఇది నడవట్లేదు, ఎప్పుడూ మూతపడింది. కానీ దీని పేరు పైన కొంతమంది ప్రజాప్రతినిధులు అప్పటి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, దీనికి సంబంధించిన రైస్ మిల్ ని మూతపడినప్పటికీ ఈ రైస్ మిల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేల టన్నుల బియ్యాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి పన్ను కూడా ఇలాంటి చెల్లించలేదు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ కి సంబంధించి బకాయిలు లెక్కలు తెచ్చారు అధికారులు. గత ప్రభుత్వంలో 44 మిల్లర్లకు సంబంధించిన బకాయిలు 254 కోట్ల 62 లక్షలకు పైగా ఇప్పటి వరకు లెక్కలు తేల్చారు అధికారులు. బకాయిలు చెల్లించకుండా పరారీ ఉన్నారంతా రైస్ మిల్లంతా కూడా ఏదైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి బ్లాక్ లిస్ట్ లో రైస్ మిల్లులను పెట్టారని చెప్పుకోవచ్చు. బకాయిలు రాబట్టడంలో అధికారులు సీరియస్ గా తీసుకున్నప్పటికీ వాటికి సంబంధించిన బకాయిలు చెల్లించడంలో కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇప్పటి వరకు రైస్ మిల్లులపై ఏదైతే చర్యలు తీసుకున్నారో కేసులు నమోదు చేశారు. రైస్ మిల్లులకు సంబంధించిన వాటిని కూడా తీర్చేస్తారు. కానీ వీళ్ళ నుంచి బకాయిలు చెల్లించడంలో మాత్రం ఇక్కడ సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులే వాళ్ళకి అండగా నిలుస్తున్నట్లుగా ఒక పక్క అధికారులు అంచనా వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ధాన్యం అమ్ముకున్న మిల్లర్లు ఎవరైతున్నారో వాళ్ళందరిపై క్రిమినల్ కేసులు బుక్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అటాచ్మెంట్ చేస్తూ కూడా నోటీసులు జారీ చేశారు. ఇందులో ముఖ్యంగా ధాన్యం దందాలో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎవరైతున్నారో ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నట్లు తెలుస్తుంది. షకీల్ మిల్లులకు సంబంధించి 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టిందని ఇప్పటివరకు అధికారులు అయితే గుర్తించారు. ఇప్పుడు మనం చూస్తున్న రైస్ మిల్ కి సంబంధించి మాత్రం మిగతా రైస్ మిల్లు కనీసం రైస్ మిల్లు తెరిచి ఉన్నప్పటికీ కూడా రైస్ తీసుకున్నారు. అంటే రీసైక్లింగ్ చేస్తామని చెప్పి రైస్ తీసుకున్నారు, దాన్ని పక్కదారి పట్టారు. కానీ ఈ రైస్ మిల్ అయితే మాత్రం మొత్తం మూతపడి ఉంది. కేవలం పేపర్ల పేరు చూపెట్టి ఆ రైస్ తీసుకొని రైతులంతా కూడా పక్కదారి పట్టించారు. వేల టన్నుల
బియ్యాన్ని తీసుకొని మొత్తంగా రైస్ అంతా కూడా పక్కదారి పట్టించారు చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు ఏవైతున్నాయో 254,62,00,000 పైగా బకాయిలు ఏవైతున్నాయో ఆ బకాయిలన్నీ కూడా తొందరలోనే చెల్లించేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే షకీల్కి సంబంధించిన ఆస్తులు అయితే అటాచ్ చేస్తూ రంగాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మిగతా రైస్ మిల్లు ఏవైతున్నాయో 44 రైస్ మిల్లు ఏవైతున్నాయో వాటిపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ లో చూడొచ్చు. ఆ డాటా ఏదైతుందో 44 మంది రైస్ మిల్లకు సంబంధించిన కంపెనీలతో పాటు ఆ రైస్ మిల్లో ఇప్పటి వరకు దానికి సంబంధించిన రైస్ మిల్లు ఇప్పటి వరకు షకిల్ కి సంబంధించిన రైస్ మిల్లు ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే మనం లిస్టు పెట్టుకున్నా లిస్టు 29, 30, 31 సంబంధించిన ఏవైతే రాస్, రహిల్, అమీకి సంబంధించిన రైస్ మిల్ ఏవైతే 3 రైస్ మిల్ కూడా ఇప్పటి వరకు అధికారులు సీజ్ చేశారు. దానికి సంబంధించిన నోటీసులు అత్యపెట్టారు. అతనికి సంబంధించిన ఆస్తులు కూడా అటాచ్ చేస్తూ అధికారులు నోటీస్ చేస్తారు. ప్రస్తుతం అయితే షకీల్ బయట దేశాల్లో ఉన్నాడు. లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఎప్పుడు ఇండియాకు వచ్చినా అరెస్ట్ చేసేందుకు రంగమైతే సిద్ధం చేశారని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.